విజయవాడ కనకదుర్గమ్మ ఆలయ అభివృద్ధికి సంబంధించిన మాస్టర్ ప్లాన్ పై రివ్యూ మీటింగ్ జరిగింది. గతంలో ఆమోదించిన మాస్టర్ ప్లాన్ లో కొంత ఆలస్యం కావడంతో మరికొన్ని మార్పులు చేర్పులు చేయాలని నిర్ణయించారు. భక్తులు క్యూ లైన్లో నిలబడి వేచి ఉండకుండా కిందనే మల్టీ లెవెల్ పార్కింగ్ ఏర్పాటు చేసి పైన వెయిటింగ్ హాల్స్ నిర్మించాలని తీర్మానించారు. ఆలయ అధికారులు, టూరిజం అధికారులు సమన్వయంతో పనిచేసి కేంద్ర పథకం ద్వారా నిధులు తెచ్చుకునేలా ప్రపోజల్స్ పెట్టాలని ఎంపీ కేశినేని శివనాథ్ అధికారులకు సూచించారు. కనకదుర్గమ్మ ఆలయంలో రాబోయే 100 ఏళ్ల వరకు భక్తులకు సరిపోయే విధంగా మౌలిక వసతులు, సదుపాయాలు కల్పించడమే లక్ష్యమని ఎంపీ కేశినేని శివనాథ్ చెప్పారు. కనకదుర్గ మల్లేశ్వర స్వామి యొక్క విజయవాడలో వెలిసిన ఈ ఆలయం పూర్వపు కార్యక్రమాలన్నింటినీ ఒకసారి సమీక్షించుకొని భవిష్యత్తులో ఆలయ అభివృద్ధికి ఏమి చేయాలి అనేటువంటి దానిలో పని జరిగింది. దించటంలో అంతేకాకుండా అమ్మవారి పవిత్రతను మెయింటైన్ చేస్తా ఇవాళ ఏ విధమైన స్కీములు కనుక మనం తెచ్చుకుని ఏ విధంగా అమ్మవారి దేవస్థానం రాబోయే 100 సంవత్సరాలకి సరిపడా వసతి సౌకర్యాలు ఇవ్వాలనే దృఢ సంకల్పంతో వాళ్ళ సమావేశం జరిగింది. ఇటువంటి సమావేశాలు ప్రతి వారంకి ఒకసారి చేసి దీనికి టోటల్ డిపిఆర్ ప్లాన్ తయారు చేసుకుని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి తీసుకుని వెళ్ళి కేంద్ర ప్రభుత్వం ద్వారా వారి సలహా సూచనల మేరకు ఈ గుడి అభివృద్ధిలో మేమందరం పాల్పంచుకుంటామని తెలియజేస్తాం.